కు- జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. కాలాతీత లక్షణం. బ్రహ్మకల్పంబులు ప్రతియుగంబులుగాదు, సంవత్సరములు మాసములుగాదు, పక్షముల్ తిథివార నక్షత్రములుగాదు, గ్రహయోగ కరణ లగ్నములుగాదు, పర్వముల్ ఋతువులు పగలు రాత్రులుగాదు, వెలుగు చీకటి మేఘములునుగాదు, ఉదయాస్తమయములును పరాగములుగాదు, త్రివిధ కాలముగాదు దిశలుగాదు, నాద బిందు కలలుగాదు నభముగాదు, జీవ నిర్జీవులునుగాదు కేవలాత్మా. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. హేతృత్వ రహితం. కర్తృత్వ భోక్తృత్వ స్మర్తృత్వ మంతృత్వములు కేవలాత్మకు కలుగవెప్పుడు. జ్ఞాతృత్వ శ్రోతృత్వ ఘ్రాతృత్వ వక్తృత్వములు కేవలాత్మకు కలుగవెప్పుడు. ధ్యాతృత్వ వేతృత్వ ధాతృత్వ పాతృత్వములు కేవలాత్మకు కలుగవెప్పుడు. శత్రుత్వ మిత్రుత్వ జైతృత్వ భేతృత్వములు కేవలాత్మకు కలుగవెప్పుడు. గోత్ర సూత్ర పవిత్ర పవిత్ర గాత్రములును నిజ కేవలాత్మకు కలుగవెప్పుడు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. విషయరహిత లక్షణం. దయ భయ ధైర్య శ్రద్ధ లజ్జా శమదమ దర్భహంకారే చదంభ దైన్య మదలోభమోక కామ క్రోధ మాత్సర్య సుఖ దుఃఖ క్షయ వృద్ధి క్షుత్పిపాషాం సంశయ నిశ్చయ సంకల్ప సవికల్ప కంపనా కుంచనా గమన చలనా శ్వాస నిశ్వాస విసర్గ వ్యాపక రాగ ద్వేష కుటిల గర్వ వేష భాష వినయమానాభిమానాది విషయ సంఘములును నిజ కేవలాత్మకు కలుగవెప్పుడు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ
నరసింహదాస సంరక్షితాక్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. నిన్న భూమి యొక్క వాయువుల మిశ్రమము వీటన్నిటి పట్ల ఎట్లా మార్పు చెందుతున్నాయో, ఈ అణువులు కరిగి విచ్చుతాయి, మళ్ళీ కొండలు కోనలలాగా భూమి మీద జరిగేటువంటి మార్పుల పైన నిన్న ఇటు వేదాంతాలలో చెప్పినటువంటి విషయాలు, సాంఖ్యంలో చెప్పిన విషయాలు, సైన్స్ వాళ్ళు చెప్పిన విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అట్లా ఈ రెండింటి మధ్య మామూలుగా ఈ భూగర్భం అంతా కూడా ఫ్లూయిడ్ స్టేటస్. ఆ భూగర్భంలో అంతా ఏమయ్యాయి, ఈ నీళ్ళన్నీ ఎక్కడికి పోయినాయంటే నీళ్ళు లోపలికి పోయినటువంటివి అక్కడ ఉన్నాయి. ఇక పై భాగం అంతా గట్టిగా ఉన్నటువంటిది కొంత భాగం తేలింది. మిగిలిన సముద్రాలన్నీ కూడా నీళ్లతోనే నిండి ఉన్నాయి. ఈ రెండింటి యొక్క లక్షణాల చేత ఈ సూర్యుని చేత ఏర్పడినటువంటి వికిరణ ప్రభావం వలన భూమి చుట్టూ ఉన్నటువంటి విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావం వలన భూమండలంపై ఉన్నటువంటి సముద్రం అనేటువంటి జలరాశి అంతా కూడా ప్లాస్మాగా మారిపోయింది, జీవ పదార్థంగా మారిపోయింది. జలంలో పుడుతున్నాయి, అక్కడ భూమి పైన పుడుతున్నాయి. జీవచరాలన్నీ పుట్టడానికి కారణమైన ఫస్ట్ ఎక్కడ పుట్టింది అంటే నీళ్ళలోనే పుట్టింది. భూమి మీద పుట్టకంటే ముందే పదార్థము అనే ఏ పదార్థంలో కూడా ఫస్ట్ ప్రాణి ఏర్పడలే. నీరు అనే పదార్థంలోనే మొట్టమొదట ప్రాణి అనేది ఏర్పడింది. ఇంకా తర్వాత అనేకమైనటువంటివి ప్రకృతి చేత లక్షణాలతో, అనేకమైనటువంటి ప్రకృతి యొక్క శక్తుల చేత సమ్మేళనం చేత జీవశక్తి కలిగి, అటు జీవశక్తి ప్రభావం చేత జీవ పరిణామం అంతా ఏర్పడింది. బ్రహ్మ యొక్క సంకల్ప సృష్టిగా మానవుడు జన్మించాడు. ఆ బ్రహ్మం ఏదైతే ఈ సృష్టి కారణానికి మొదట సంకల్పించిందో, ఆ సంకల్పం చేత వివిధ రకాలైనటువంటి ప్రాణులు, చిన్న అమీబా అనే ఎక్కణ జీవి దగ్గర నుంచి మానవుని దాకా పెద్ద పెద్ద జీవ జంతువులన్నీ కూడా అనేకమన్నీ పుట్టాయి. ఎంతకాలమైనా సరే అమీబా మానవుడు అవుతుందా అంటే అవదు. ఎంతకాలం అయినా సరే ఆ జీవికి మళ్ళీ ఆ జీవులు పుడుతుంటాయి. ఆ జీవికి ఆ జీవులే పుట్టి 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 దాంట్లో కొంచెం తేడా అనే పరిణామం జరుగుతుంది తప్ప, తేడా అనే పరిణామం అంటే వాటిలో, వాటి ఆకృతిలో, వాటి ఎత్తులావుల్లో యుగాలు గడిచే కొద్దిగా తేడాలు వస్తున్నాయి తప్ప, అదే అమీబా అనేది పరిణామం చెంది మానవుడు ఇంకోటి అవుతుంది అంటే కాదు. అది మళ్ళీ చనిపోయి అది మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉంటుంది తప్ప మళ్ళీ వేరువేరువి. అంతేగాని మానవుడుగానే పుడుతుంటాడు. పరిణామంలో ఏమవుతుందంటే ఎత్తు తగ్గులు, ఆకారాల్లో తేడా, భారీగా ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఆహారంలో తేడా, బలం వేరే మారిపోయింది. ఈ పరిస్థితులన్నీ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు. అట్లా ఎంతకాలం అయినా సరే అమీబా మానవుడు అవుతుందంటే అవదు. అలా అవదయ్యా. క్రమసృష్టి, యుగవత్ సృష్టి, క్రమంగా జరిగినటువంటి సృష్టి. కాబట్టి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా సరే పరిణామంలో అలా వీలు కాదు. కాబట్టి పరిణామవాదాన్ని కొంతమంది పరిణామంలో చెప్పినటువంటి కొన్ని లక్షణాల వల్ల మార్పులు వచ్చిండొచ్చు, కానీ లక్షణాలు అవే ఉండొచ్చు, కానీ కోతి నుంచి పుట్టాడు మానవుడు అనేటువంటి పరిణామం కూడా, పరిణామ సిద్ధాంతాన్ని కూడా కొంతమంది చెప్పారు. మామూలుగా అది చరిత్రలో చదివే ఉంటారు. లక్షణాలు అవే ఉన్నప్పటికీ మానవుని ఆకృతిలాగా కొన్ని పెద్దవి చింపాంజీలు లాంటివి నిలబడే నడుస్తాయి, అవి ఇంకొని నడవు. చింపాంజీ అనేది కూడా పెద్ద కోతి ఆకారంలో పై నిలువు ఉంటుంది, నిలబడి నడుస్తుంది. కానీ పరిణామం ఎన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ అది మానవుడు ఎట్లయితుంది కాదు. దాంట్లో పరిణామం చెంది
కోతిలోనే అనేక రకాలైనటువంటి కొండముచ్చులు ఇంకా ఇట్లు వేరువేరువి, అట్లాగే ఈ చింపాంజీ అనే పెద్దది ఏదైనా ఉంటే దాన్ని అది అట్లా పరిణామం చెందొచ్చు. ఆ జాతిలోనే పెద్దవి చిన్నవి రకరకాల పరిణామాలు. కానీ అది మళ్ళీ మార్పు చెంది 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 తెలివి తెచ్చుకొని మళ్ళీ మానవుడు అయిందంటే మానవుడు కాలేదు. ఏ జీవి ఆ జీవిగానే పుడుతున్నాయి, ఏ జీవి ఆ జీవిగానే దాంట్లో ఉన్న తెలివి హెచ్చుతగ్గులు ఉండొచ్చు, వేరు వేరు పరిస్థితులు హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ అట్లా పరిణామం చెందడం అనేది ఉండదు. పరిణామంలో అలా వీలు కాదు. కాబట్టి జ్ఞానము కర్మ ఒకదానిని ఒకటి ఉద్భవింపజేస్తోంది. జ్ఞానము కర్మ ఉద్భవింపజేస్తోంది. అనేక జన్మలు, ఈ జన్మ అయిపోయి ఇంకో జన్మలో కావాలంటే ఆ జన్మగా ఆ జీవిగా పుట్టొచ్చునేమో. కానీ ఒక జీవిగా పుట్టి ఆ జీవిగానే పరిణామం చెంది ఇంకో రూపు చెందుకుంటుంది, అది కాదు. అది పట్టుపురుగుల్లో జరుగుతుంది. పట్టుపురుగు లేదంటే గొంగళి పురుగులు చూసింటారు మీరు. అది గొంగళి పురుగుగా పుడుతుంది. మళ్ళా కొంత దశ వచ్చిన తర్వాత ముడుచుకొని పోయి ఒక గొంగళి పురుగు అయితే భూమిలోకి పోయి పొర ఏర్పాటు చేసుకొని ఆ పొరలో దాక్కుంటుంది. పట్టుపురుగు అయితే చుట్టూ దారం అల్లుకొని తన శరీరంలోనే వచ్చిన పదార్థంతో దారం అల్లి గాలి కూడా చొరకుండా దాంట్లో లోపల చేరుకొని అక్కడ ఏం చేస్తుంది, రెక్కల పురుగుగా మారి బయటకు వస్తుంది బొక్క కొట్టుకొని. అష్ట పరిణామం చెందుతుంది. అది పరిణామం చెందింది. అది అది ఒక జన్మలోనే దాంట్లో దూరుకొని బయటకు వచ్చే సమయానికి వేరే వేరే మార్పు చెందింది ఆకారం. మొదటేమో పాకే జంతువుగా ఉంది, లోపలికి పోయి బయటకు వచ్చేసరికి రెక్కల పురుగు అయింది. మళ్ళీ గుడ్లు పెడితే మరి రెక్కల పురుగులు వచ్చినాయా? గుడ్లు పెడితే కాదు, మళ్ళీ ఇదే వచ్చింది. కాబట్టి ఆ పరిణామంలో ఆ విధంగా వీలు కాదు. అదే మళ్ళీ ఇంకో రకంగా అయినటువంటి జన్మ ఎత్తితే తప్ప ఒక జన్మలోనే ఆ విధంగా వీలు కాదు. కాబట్టి జ్ఞానము కర్మ ఒకదానినొకటి ఉద్భవింపజేస్తుంది. జ్ఞానం అనేది జ్ఞానం చేతనే ఆలోచన చేస్తున్నాం. ఈ వ్యవహారాలన్నీ కూడా జ్ఞానం చేత చేస్తున్నాం. దానివల్ల కర్మ దేనివల్ల జరుగుతోంది? ఆ జ్ఞానం సంకల్పించినందువల్లే దానివల్లే జరుగుతోంది. అది దానివల్ల మళ్ళీ ఏం జరుగుతోంది? కర్మ ఫలితం అనుభవించడానికి ఉపాధి ధరిస్తూ ఉంది, జన్మ వస్తోంది. ఈ రెండు ఒకదానికొకటి కారణాలు అవుతున్నాయి. కాబట్టి విత్తు చెట్టు ఇది కాక మళ్ళా ఏదో ఇంకో కారణం ఉందంటే విత్తు చెట్టును పుట్టిస్తోంది, మళ్ళీ చెట్టు విత్తనాన్ని కాస్తోంది, అది మళ్ళీ రాలి మళ్ళీ భూమిలో పడితే మళ్ళీ చెట్టు. ఇట్లా అదే కారణము మళ్ళా కార్యరూపం ధరిస్తోంది. రెండిటిగా ఉంది. మళ్ళీ ఈ రెండిటికి కాక ఏదో ఉంది కారణము, ఏదో ఉంది అన్ని కారణము. అపేక్ష అనేటువంటి పద్ధతి వినకూడదు. తనకు తా పుట్టును వినవో ఈ విత్తు చెట్టులా ఈ రెంటి విధము ఈ భూమి ఎరుగనట్లు ఆ పరబ్రహ్మం ఈ జ్ఞానమును ఎరుగుట లేదు, ఇక ఆ కర్మను ఎరుగుట్లేదు, ఈ బంధమును ఎరుగుట్లేదు, ఆ ముక్తిని ఎరుగుట్లేదు. ఈ విత్తు చెట్టు తనకు తా ఏ విధంగా మూలం లేకుండా వచ్చిందో ఆ వచ్చింది అట్లాగే వచ్చింది. కానీ ఆ పుట్టినటువంటి విత్తును కానీ ఈ చెట్టును కానీ దానిలో మళ్ళా పుడుతున్నటువంటి విత్తును కానీ భూమి ఏ విధంగా భూమి ఎరగడమే లేదు. దాని గురించే దానికి ఆ భూమికి ఏ చింత లేదు. ఇది పుడుతోందని, తనలోనే వస్తోందని, మళ్ళీ అది కాయలు కాస్తోందని, విత్తనాలు పడుతున్నాయని, మళ్ళీ అది పడితే చెట్టు అవుతుందనే జ్ఞానం ఆ ఆలోచన ఏమి దానికి లేదు భూమికి. అట్లాగే ఈ పరబ్రహ్మం అనే ఈ జ్ఞానమును ఎరగొట్టలేదు, కర్మను ఎరగొట్టలేదు, బంధమును ఎరగొట్టలేదు, ముక్తిని ఎరగొట్టలేదు. ఈ ఎరుగుతున్నదంతా సృష్టికి కారణమైన బ్రహ్మము ఎరుగుతోంది తప్ప పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి అది ఎరగట్లేదు. ఆ పరమందు జన్మరాహిత్యమే మోక్షమై నిర్ణయమై ఉన్నది. పరములో మోక్షం అంటే ఏదో నువ్వు పుణ్యకర్మలు చేసినందువల్ల తాత్కాలికంగా పోయి ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ జన్మ కారణమైన స్థితిలోకి మళ్ళీ రావడం కాదు. జన్మరాహిత్యం ఏ విధంగా అంటే తిరిగి రాని ముక్తి.
అటువంటి స్థితిలో ఉంది. తిరిగి రాని ముక్తిగా ఉన్నటువంటి జన్మరాహిత్యపు స్థితిలో ఉంది. పరబ్రహ్మ నిర్ణయంగా ఉన్నది. ఈ బంధాన్ని ఏమి ఎరగొట్లే, ఆ ముక్తిని ఎరగొట్లే. ఆ పరమందు జన్మరాహిత్యమే నిజమైనటువంటి మోక్షంగా నిర్ణయం అయి ఉంది. కాబట్టి అట్టి మోక్ష నిర్ణయము సన్యాసం అవుతున్నది. ఆ నిర్ణయం కూడా లేదు. నిర్ణయం అక్కడి వరకే. నిర్ణయం అయిన తర్వాత నిర్ణయం కూడా నిర్ణయించేది లేదు, ఏమీ లేదు. కానీ అది కూడా ఏ తాను చేత నిర్ణయం అవుతుందో, ఆ ఏ తాను చేత అది నిర్ణయం అవుతోంది. నేను అనేది పోయిన తర్వాత, ఒకవేళ నేను లేదనుకో, నేను అనేది నిర్ణయం చేస్తున్న దాన్ని పోగొట్టుకొని జీవభావం నుంచి నువ్వు ఈశ్వర భావానికి పోయినప్పటికీ అక్కడ అఖండ ఎరుకగా తాను అనేటువంటిది ఉంది. అది ఏ తాను చేత నిర్ణయం అవుతుందో అట్టి తాను కూడా నిరసింపబడుట చేత, ఆ తాను కూడా నిరసింపబడితే మోక్షమే లేనిది అవుతున్నది. మోక్షం అనేది ఆపేక్షగలిగిన తర్వాత మోక్షం. ఇక్కడ మోక్షము అంటే అది పొందిందే దాని వల్ల మళ్ళా ఏదో ఒకటి ఆ పుణ్యకరం వల్ల ఆ పుణ్యం అయిపోయి, పుణ్యం యొక్క లబ్ధి ఎంతవరకు పొందాలో ఆ ఫలితం అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు జన్మ ఎత్తేటువంటి అవకాశం అక్కడ ఉంది. కాబట్టి అటువంటి మోక్షం కాదు, మోక్షమే లేనిది అయిపోవడము అంటే మోక్షాపేక్ష లేదు, మోక్షము లేదు, తిరిగి మళ్ళీ జన్మకు రానటువంటి ముక్తి ఇక్కడ చెప్తున్నది. కాబట్టి మోక్ష నిర్ణయం అనేది కూడా సన్యాసం అయిపోతుంది. నిరసించబడేటువంటి ఆ దాన్ని కూడా నిరసించబడితే మోక్షం లేనిది అవుతుంది. పూర్తిగా ముక్తి అంటే తిరిగి రాని ముక్తి పొందాడు. ఎట్లా అంటే భూమి తన యందు ప్రాదుర్భవం అవుతున్నటువంటి చెట్ల గోల కానీ, దాని నుంచి ఉద్భవిస్తున్న విత్తుల గోల కానీ, ఆ విత్తే ఈ చెట్టుకు కారణమై ఉన్నదని కానీ, ఈ చెట్టే ఆ విత్తుకు కారణమై ఉన్నదని కానీ, జ్ఞాన కర్మలను ఈ ఒకటి కారణము ఒకటి కార్యము, అట్లా దానిని ఎట్లా భూమి ఆ విధంగా దాని గురించి ఎరగడం లేదో, దాని గోల కానీ దీని గోల కానీ దానికి ఏ విధంగా పట్టదో, అదే పద్ధతిలోనే జ్ఞాన కర్మలు రెండింటినీ పరబ్రహ్మ ఎరుగుట లేదు. అది ఎట్లా ఎరగట్లేదో ఇది కూడా అట్లా జ్ఞానాన్ని కానీ కర్మను కానీ ఎరగట్లే. ఒకటేమో కారణము, ఒకటేమో కార్యము. జ్ఞానం కారణంగా ఉంటే కర్మ కార్యంగా ఉన్నది. పరబ్రహ్మ ఎట్లు ఎరగట్లేదో అట్లే ఈ పృథ్వీ కూడా ఈ విత్తు చెట్టు వ్యవహారంలో ఎరగట్లేదు. అట్టే పిండ బ్రహ్మాండ విశ్వాండ రీతులుగా ఏర్పడుతున్నటువంటి సకల వ్యవహారము బయలందు ఎరగట్లేదు. అట్లాగే ఈ పిండ బ్రహ్మాండ విశ్వాండములు అనేటువంటి సర్వము ఏర్పడి సృష్టి జరిగి సర్వ వ్యవహారములు చేసి మళ్ళీ సృష్టి అంతమైనప్పుడు లయింపబడుతోంది అని అంటే ఈ వ్యవహారం అంతటిని అసలు ఆ బయలు ఎరగడమే లేదు. ఆ బయలుగానే ఉన్నది. అందులో ఉన్నటువంటి ములుగుచ్చ సందులేక అంతటా వ్యాపించి సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నటువంటి కదలని స్థితిలో ఉన్నటువంటి దాంట్లో అనేక బ్రహ్మాండాలు వచ్చిపోతున్నప్పటికీ అది ఎరగట్లేదు. బయలే రీతిగాను వీటిని ఎరుగుటలేదు. బయలు ఏ రీతిగాను ఇది ఎరగట్లేదు. ఏ రీతిగానంటే తన్మాత్రల చేతనైన కంటికి కనపడిన వస్తువును గాలి ఏ విధంగా స్పర్శిస్తోందో, లేకపోతే చర్మానికి ఉష్ణం ఎట్లా తగులుతోందో, శబ్దం ఎక్కడో జరుగుతుంటే ఎట్లా వినపడుతోందో, అటువంటి పద్ధతిలో కూడా ఎరగబడటం లేదు. ఏ రీతిగానూ ఎరగడానికి వీల్లేదు. బయలును ఎరగడానికి, మనం ఎరగడానికి కానీ, బయలు వీటిని ఎరగడానికి కానీ ఏ రకమైనవి లేవు అక్కడ. కాబట్టి సత్తు చిత్తుల రెంటిని అని నిర్ణయం చేశారు. ఈ రెంటిని ఎరగదు. సత్తును సత్తాగలిగినటువంటి అది కారణమవుతోంది. సృష్టికి కారణమైనటువంటిది ఒకటి, దాని సత్తా చేత ఏర్పడుతున్నటువంటి సర్వము, ఈ రెండింటినీ అది ఎరగట్లేదు. అంటే అనంతంగా కనపడుతున్నటువంటి చిదాకాశ పరిధిలో ఉన్నటువంటి చైతన్యయుతమైనటువంటి ఈశ్వర విభూతి అయినటువంటి సకల దేవత సమిష్టి అయినటువంటి సకల విశ్వశక్తులుగా వ్యక్తమై ప్రకటితమై అనంత విశ్వ వ్యవహారం నడుపుతున్నటువంటిది ఏదైనా సరే సత్తును ఆధారంగా చేసుకొని ఉంది.
ఆ సత్తు అనేటువంటి సత్తా ఒకటి ఉంది. ఆ సత్తాను ఆధారం చేసుకొనే ఇదంతా ఉంది. కాబట్టి నామరూపాత్మకంగా పేర్లు పెట్టబడినటువంటి రీతిలో కాదు. ఈ మొత్తం విశ్వమును అంతటినీ నడిపిస్తున్నటువంటి ఇదంతా జరుగుతున్నటువంటి సర్వచర్యలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అనంతముగా ఉన్నటువంటి, అనంతంగా కనపడుతున్నటువంటి విశ్వంలో చిదాకాశ పరిధిలో ఉన్నటువంటి చైతన్యయుతమైనటువంటి ఈశ్వర విభూతి అయినటువంటి, అంటే ఈశ్వర ప్రకాశం చేత ఏర్పడి నడుస్తున్నటువంటి సకల దేవత సమిష్టి అయినటువంటి, సకల దేవతలుగా అనేకంగా పేర్లు పెట్టుకున్నారు కానీ నిజానికి ఒకే ఒక సత్తా ఉన్నది. దాన్ని ఈశ్వర సత్తాగా, ఈ సృష్టికి కారణమైన సత్తాగా పేర్కొనడం జరుగుతోంది. కాబట్టి అదంతా అనేకంగా ఉన్నటువంటిది కాదు. అవన్నీ సమిష్టిగా అయితే, ఏకమైతే సకల విశ్వశక్తులుగా వ్యక్తమై, ఆ సకలంగా విశ్వంలో అనేక శక్తులుగా వ్యక్తమై ప్రకటితమై ఈ అనంత విశ్వ వ్యవహారం నడుపుతున్నటువంటిది ఏదైనా సరే, ఈ అనంత విశ్వాన్ని అంతటినీ నడిపిస్తున్నది ఏదైనా సరే సత్తును ఆధారం చేసుకొని ఉంది. ఆ శక్తి చేతనే ఇది నడపబడుతోంది. సూర్యగోళంలో వస్తున్నటువంటి కిరణాల చేత ఏ విధంగా అయితే అందులో ఒక శక్తి ఉత్పన్నమై అది అయస్కాంత శక్తిగా మారి ఈ భూమి, చంద్రుడు, అనేకమైనటువంటి గ్రహాలన్నీ ఎట్లా వేలాడుతూ తిరుగుతూ ఉన్నాయో సూర్యుని చుట్టూ, తమ చుట్టూ, అట్లా ఈ వ్యవహారం అంతా ఏమిటి మీద ఆ సత్తును ఆధారం చేసుకునే ఉంది. ఆధారం సత్తు, ఆధేయమేమో చిత్తు. ఇది సంకల్పించి ఈ జ్ఞానం చేత నడిపించడానికి కారణమైనటువంటి సంకల్పాలు ఇందులో పుడుతూ ఉంటాయి. అనుభవం ఏమో వాటి రెండింటి ద్వారా పొందినటువంటి అనుభవం ఆనందమని, సచ్చిదానందమునకు నిర్ణయం. సత్తు, చిత్తు ఆ రెండూ కలిసి వాటితో పొందుతున్నటువంటి అనుభూతి ఏదైతే ఉన్నదో అది సత్తు, చిత్తు ఆనందం, సచ్చిదానందం. ఆ రెండూ ఒకటైనటువంటి, ఏకంగా ఉన్నటువంటి, మళ్ళా ఏ నిర్ణయము ఈ కింది స్థాయిలో మళ్ళీ విషయాలలోకి వచ్చి అనుభవరీత్యా కిందికి వచ్చిందనుకో మామూలు ఆనందం, ప్రకృతిలో జరిగేటువంటి శరీర వ్యవహార లేదంటే ఇతర వ్యవహార వస్తు సంబంధమైనటువంటి ఆనందం. ఇది జీవుడుగా వ్యవహరిస్తూ జీవుడుగా తాను పొందుతున్నటువంటి శరీరం ద్వారా పొందుతున్న సుఖం కానీ, ఇతరత్ర ఏదైనా ఏ అనుభూతి అయినా తినడం ద్వారా కానీ, ఇతరత్ర ఏది పొందుతున్నటువంటి విషయాన్ని గురించినటువంటి ఆనందం ఏమిటి అంటే ఇక్కడ శరీరంతో పొందుతున్నది. ఇక్కడ చెబుతున్నది ఏది? తాను బ్రహ్మమైనటువంటి స్థితిలో ఉంటే తనకు ఏ రకమైనటువంటి కింది స్థాయిలోని ఈ అనేకత్వాన్ని పొందకుండా ఉన్నటువంటి ఆ సత్తు, చిత్తు ఏకంగా ఉన్నటువంటి ఒక్క స్థితిలో ఉన్నటువంటి పొందుతున్న ఆనందాన్ని సచ్చిదానందము అన్నారు. బ్రహ్మము స్థితిలో ఉంది అది. మళ్ళీ కిందికి దిగి వచ్చిందా ఈ ఆనందాలన్నీ అవుతాయి. ఆయా సచ్చిదానందం అనరు దాన్ని. కిందకి దిగి వచ్చినటువంటి, కింద జరుగుతున్నటువంటి ఆనందాలన్నీ. కాబట్టి ఆ ఆనంద స్థితి, ఆ ఆనంద లక్షణం కూడా ఆ స్థితిలో ఉంది. ఆ బ్రహ్మంగా ఉన్నటువంటి స్థితిని పొందినప్పుడు స్థితిలో ఉన్నటువంటిది కూడా లేకుండా అవతలైతే ఆ ఆనందం కూడా లేదు ఇంకా. కాబట్టి ఆ ఆనంద లక్షణం అనేది కూడా బ్రహ్మ నిర్ణయం దగ్గర నుంచి కిందికే ఉంది కానీ ఆ అవతల లేదు. సత్యానమందు చేరినటువంటి వాడికి సత్తే ఉనికి, చిత్తే జగం. ఆ సత్తే ఉనికి అనేది కలగడానికి కారణమైన సత్తుగా ఉంది. జగంగా పొందడానికి ఏముందంటే చిత్తే ఉంది. ఆనంద లక్షణం లేదు. కాబట్టి ఈ చిత్తు జ్ఞానం అయిపోయింది. ఈ చిత్తమే జ్ఞానంగా మారింది. అప్పుడు సత్య జ్ఞానానంద స్వరూపం అయిపోయింది. సత్యము జ్ఞానానంద స్వరూపంగా అయిపోయింది. అలా సత్సానమందు నిలిచి ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు సత్తును కూడా తుంచగలడు. ఆ స్థానం దాకా, విచారణ దాకా ఎవరైతే వెళ్ళి భావంలో ఆ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్నవారు ఏం చేయగలరు? ఆ సత్తును కూడా తుంచేయగలరు.
కారణమైనటువంటి కారణ వస్తువుగా ఉన్నదాన్ని తుంచేస్తే అవతల ఉన్న దానికి సత్తు లేదు, చిత్తు లేదు, ఈ రెండింటిని కలిపినటువంటి ఆనంద స్థితి లేదు. అలా నిలిచి ఉన్నవాడు తుంచగలడు. అప్పుడు వాడు సత్తును ఎరుగట్లేదు, చిత్తును ఎరుగట్లేదు. ఏ సత్తా చేత ఇదంతా ఏర్పడుతుందో దాన్ని తుంచేస్తే ఇక దాన్ని దీన్ని రెండింటిని ఎరగట్లేదు ఇంకా వాడు. కాబట్టి అవతార కార్యక్రమాలు అన్నిట్లోనూ అవతారుడు సత్యజ్ఞానానంద స్వరూపుడు. సత్యజ్ఞానానంద స్వరూపుడుగా ఉండి ఈ అవతారం ఎత్తాడు, ఆ అవతారం ఎత్తాడు. ఇదంతా సత్యము జ్ఞానానంద స్వరూపమైనటువంటి సత్తు చిత్తుల కలయికతో ఉన్నదే. దాన్ని మీరినటువంటి వాడైతే ఏం లేదు, అక్కడ అవతారము లేదు, ఏమీ లేదు అవతలికి పోతే. ఇవన్నీ ఇక్కడే జరుగుతూ ఉన్నటువంటివి. కాబట్టి అవతార కార్యక్రమాలు అన్నిట్లోనూ అవతారుడు సత్యజ్ఞానానంద స్వరూపుడుగా ఉన్నాడు. మిగిలిన గురువులు గాని, సాధకులు గాని, బ్రహ్మనిష్ఠులు గాని వీరందరూ సచ్చిదానంద స్వరూపులుగా ఉన్నారు. ఆ అవతార కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు సత్తుతో కూడే ఉన్నారు. వీళ్ళేమో సత్తు చిత్తు రెండు ఏకంగా ఉన్నటువంటి ఆనంద స్వరూపులుగా ఉన్నటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు. గురువులుగా ఉన్నవారు, సాధకులుగా ఉన్నారు, బ్రహ్మనిష్ఠులుగా ఉన్నవారు, బ్రహ్మనిష్ఠులు కానీ వీరందరూ ఏ విధంగా సచ్చిదానంద స్వరూపంగా ఉన్నారు. మళ్ళాగా పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళు సత్యనానంద ఇది తప్పు పడిందా మరి? సచ్చిదానంద అనేది తప్పుపడినచ్చు స్వరూపులుగా ఉన్నారు. అయితే ఆ సత్తు ఈ చత్తు రెండింటినీ తుంచగలిగేటువంటిది బయలు. ఈ రెండింటినీ తుంచగలిగేదంటే ఈ రెండు లేవు దాంట్లో. ఈ రెండు లేనిది ఏంది అంటే సత్తు లేదు, చిత్తు లేదు, వాటితో పొందే ఆనందము లేదు. కేవల బయలుగా ఉన్న దాంట్లో ఏ రకమైనటువంటివి కలగడానికి కారణమైనటువంటిది లేదు. వికారములు లేవు కాబట్టి పరిణామ వికారములే లేవు అందులో. కాబట్టి రెండింటిని తుంచగలిగే శక్తి కలిగినటువంటిది బయలైతే, ఎందుకంటే ఈ రెండింటికి వినకూడదోయి తనకు తా పుట్టును వినబోయి, ఈ రెండింటికి సంబంధం లేకుండా అది ఉంది. ఈ పుడుతున్నటువంటి మూలం లేకుండా పుడుతున్నటువంటి ఈ సకల జగత్తు, అందులోని జీవులతో సహా సర్వము ఏర్పడడానికి, సృష్టి ఏర్పడడానికి కారణమైనది ఏమిటంటే తనకు తా పుట్టునోయి, ఈ రెండింటిని వినకూడదోయి తనకు తా పుట్టును వినబోయి అని తనకు తానే విశ్వం ప్రాదుర్భావమై దాని యందు బ్రహ్మాండములు ఉత్పన్నమై దాని యందు మళ్ళా పిండాండములు ఉత్పన్నమై ఇవన్నీ వ్యవహరిస్తూ పరిణమిస్తూ తోస్తున్నాయి కానీ దానికి తానే తోచినాయి కానీ ఆ రెండింటికి మళ్ళా విత్తు చెట్టుకు వేరే కారణం ఉంది అనే దాన్ని ఎందుకు లేదని చెప్పి అంటే ఈ ఉదాహరణ ద్వారా అంతకవే వస్తూ పోతూ పుడుతూ ఉన్నాయి తప్ప పరబ్రహ్మ నిర్ణయంగా దాటినటువంటి బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఈ వస్తువు పోతున్న దాన్ని వ్యవహారమే లేదు. కాబట్టి వచ్చిపోతున్నది ఏమవుతుంది? తనకు తానే వచ్చి తోచి తనకు తానే లేకుండా పోతున్నది ఎరుక అని చెప్పడానికి అది ఉపయోగించారు. కాబట్టి ఈ 44వ కందార్థం చెబుతారు. కాదన్నా బుక్ తీసుకో అంతవరకు అసిత్ అన్న. చెప్పండి. ఈ 44వ కందార్థం చదువుతాడు. అటు నుంచి ఆ మిగిలింది నువ్వు చెప్పన్నా. రోజుసేపు 2 నిమిషాలు కాఫీ ఇచ్చింది తాగకుండా కాఫీ అయిపోతే తీసుకుంటా. బుక్ అంత లోపల బుక్ కూడా ఆయన అన్నయ్య కందార్థం కూడా చదువుతాడు. రోజంతా 2 నిమిషాలు టైం నాకు. సరేలే కానీ చెట్టే మూలము విత్తుకు, చెట్టుకు మూలంబు విత్తు, క్షితిపై రెండు పుట్టిన సచ్చిన రెంటిని గట్టిగా తానెరుగకుండో గదరాయి నేల, నీవీ రీతి కనుగొనవేళ.
పుట్టుచు గిట్టుచు పొలు పొందు తను వెరుకాలిటి విచిత్రములెన్నాడెరుగదు బయలు కదరాయి నేల నీవీరీతి కనుగోన వేళ. జై గురు. ఆ, జై- అదే ఈ పైన చెప్పింది మళ్ళా ఇంకోటి. ఆ చెట్టు ఏ విధంగా విత్తుకు మూలము, చెట్టే మూలం విత్తుకు, ఆ విత్తుకు మూలమేమో చెట్టు. ఈ రెండు భూమి యందు పుట్టినా కూడా చచ్చినా కూడా భూమి ఏమో దాని గురించి ఎరగదు. ఈ రీతి నువ్వు ఎందుకు తెలుసుకున్నావు? నువ్వు తెలుసుకోలేవా ఈ రీతిలో? నువ్వు కూడా ఆ విధంగా పద్ధతి తెలుసుకో. పుట్టుచూ గిట్టుచూ ఉండేదేమో శరీరం ఎరుక యొక్క చిత్ర విచిత్రాలన్నీ చేస్తూ ఉన్నటువంటిదంతా కూడా ఆ పరిపూర్ణ పరబయలు ఎప్పుడూ ఎరగబోదు. నువ్వు చేసేటువంటి సర్వ వ్యవహారములన్నీ పరిపూర్ణ పరబయలు ఎప్పటికీ ఎరగదు. భూమిలో పడుతున్నటువంటి విత్తనం చెట్టు అవుతున్నదని కానీ, అది మధ్యలో నీరు లేక ఎండిపోతుందని కానీ, లేకపోతే అది పెద్ద మహావృక్షమై కొన్నాళ్ళకి ఎండిపోతోందని దాని విత్తనాలు మళ్ళీ వస్తున్నాయని కానీ, ఈ వ్యవహారం అంతా భూమి ఎట్లా ఎరగదో ఆ విధంగా దీనంతటినీ నువ్వు ఎందుకు తెలుసుకోలేవు? ఈ పరిపూర్ణ పరబయలు కూడా శరీరం కానీ ఈ ఎరుక కానీ చేసేటువంటి చిత్ర విచిత్రాలన్నింటినీ కూడా అది ఎప్పుడూ ఎరగబోదు. చెప్పన్నా. విత్తే చెట్టుకు చెట్టై పుట్టును, విత్తే విత్తనం రీతి అని పూర్వ బుందుకనార్థంలో చెప్పింది. దాన్ని బట్టి దాని నిర్ణయంగా చెప్పి దృఢీకరించి ఎరుకను విడిపిస్తూ ఉన్నాడు. అవతలేమో దాన్ని పోల్చాడు ఈ విధంగానని, ఇక్కడేమో దృఢీకరిస్తూ ఉన్నాడు. చెట్టే మూలం విత్తుకు, ఆ ఎరుకే, ఆ అఖండ ఎరుకే అనంత విశ్వమే బ్రహ్మాండ జనని. ఆ బ్రహ్మాండ జనే పంచభూతాత్మైనటువంటి ప్రకృతికి జనని. ఏమన్నా బుక్ తెచ్చుకున్నావా? ఏమో సగినమే కాకుండా ఉంది పొద్దు బావకేమో. తీసుకున్నాను నేను లేదు కదా అని ఊరికే అట్లే కాదు దాక్కుంటా పండుకోని అట్లే ఏమో నేను ఫస్ట్ బిగినింగ్ లో పిలిచింటి, నేను మధ్యలో రెడీ అయ్యేది ఉందని బయట వేయకి. 43 కందార్థం కదా, 44 కందార్థం అయిపోయింది. ఏం పూల పొలారం. జై గురు, జై గురు, జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. ఓ శిష్యుడా, చెట్టే మూలము విత్తుకు, విత్తుకు మూలము చెట్టు. ఈ రెండు భూమి యందు పుట్టినను చచ్చినను భూమి ఎరుగక ఉండును. ఎట్లా అంటే ఎట్లా అనుకుంటే మనకు విత్తు లేకపోతే చెట్టు లేదు, చెట్టు లేకపోతే విత్తు లేదు. దేహం లేకపోతే ఆత్మ నిలబడేదానికి అవకాశం లేదు, ఆత్మ లేకపోతే దేహం కదిలే అవకాశం లేదు అన్నట్టు ఎట్లయితే ఉందో, ఈ రెంటికి ఒక అవినాభావ సంబంధం ఉంటే రెండు ఉంటాయి, పోతే రెండు భావాల. అంతేగాని ఒకటి ఉండి ఒకటి లేకోకుండా పోయేది లేదు. విత్తులోనే చెట్టు ఉంది, చెట్టులోనే విత్తు ఉంది. ఈ రీతి నీవు ఎందుకు తెలుసుకోలేవు? ఈ రకంగా నువ్వు ఎందుకు తెలుసుకోలేవు నాయనా? పుట్టుచూ గిట్టుచూ ఉండడి ఈ శరీరం ఎరుక యొక్క చిత్ర విచిత్రములను పరిపూర్ణ పరబయలు ఎప్పుడు ఎరుగబోదని భావము. ఇంకా వస్తా ఉంది, పోతా ఉంది, వస్తా ఉంది, పోతా ఉంది. ఇది మాత్రం శాశ్వతంగా ఉండబడినటువంటి పరిపూర్ణ బ్రహ్మము ఎల్ల వేళలా ఏ మార్పు చెందకుండా, మనం రాకముందు ఎట్లుందో, మనం వచ్చిన తర్వాత ఎట్లుందో, మనం పోయిన తర్వాత కూడా ఆ రకంగానే ఉంది. ఈ రకంగా ఎన్నో జీవరాశులు దీంట్లో వచ్చి పోతా అన్నప్పటికైనా అది కదలిక మెదలిక లేక ఏ ఆకృతి మారక ఒకే ఆకృతిలో ఎట్లయితే ఉందో పరిపూర్ణము, అది అట్లే ఉంది నాయన. ఇక విత్తే చెట్టుకు చెట్టై పుట్టును. ఈ విత్తనములోనే ఈ చెట్టు తయారై, ఈ చెట్టై మొలకై చెట్టై మానై బ్రహ్మాండంగా విస్తారంగా
ఈ చెట్టు తయారవుతుంది. ఆ చెట్టులోనే ఈ విత్తనము రీతి ఆ చెట్టు పక్వదశకు చెందిన తర్వాత పుష్పించడము, కాయలు కాయడము, ఆ కాయ నుంచి విత్తనం రావడము, ఈ రకంగా అది సహజ గుణము దానికి. ఈ రీతి అని పూర్వకందార్థములో చెప్పిన దానిని నిర్ణయముగా చెప్పి దృఢీకరించి ఎరుకను విడిపిస్తున్నారు. ఇది నీ నిర్ణయం అంటే నీ పద్ధతి ఈ రకంగా ఉందప్ప. నీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చినారో ఆ తల్లిదండ్రుల నుంచి నువ్వు వచ్చినావు, నీ నుంచి నీ సంతతి వచ్చింది. ఎవరు స్థిరంగా లేరు, వస్తా ఉన్నారు పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు పోతా ఉన్నారు, అంతే కదా. ఆ విధంగా ఈ చెట్టే మూలం విత్తుకు. ఏదైతే మూలము అనేటువంటిది ఉందో సంకల్పము అనేటువంటిదే విత్తు. ఆ సంకల్పం చేతనే నాకు ఒక జన్మ అనేటువంటి దాన్ని తెచ్చేదానికి మూల కారణమైనటువంటిది సంకల్పము. ఎట్లా యుక్త వయసు వస్తానట్టే స్త్రీకి పురుషుడు కావాలని, పురుషునికి స్త్రీ కావాలని అక్కడ వచ్చేటువంటి సంకల్పం. ఆ సంకల్పం నుంచినే వారి కలయిక చేత తిరిగి పునర్జన్మ వస్తాను, స్త్రీ రూపం కానీ పురుష రూపం కానీ. ఆ అఖండ ఎరుకయే ఈ అనంత విశ్వమే బ్రహ్మాండ జనని. ఆ బ్రహ్మాండ జననియే పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి జనని. చూడు, అక్కడ వచ్చినటువంటిది ఆ సంకల్పం చేతనే ఇదంతా ప్రకృతికి కావలసినటువంటి అవకాశము ఇదే. ఈ పంచభూతాలతో కూడుకొని బ్రహ్మాండమైనటువంటి ఈ ఎరుక, ఈ జగత్ అంతా ఏర్పడుతుంది నాయన. ఆ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతియే స్థావర జంగమాత్మకమైన జడచేతనమైనటువంటి సృష్టికి జనని. దీంతోనే ఏర్పడినటువంటిదే ఈ స్థావరములు అంటే చెట్లు చేమలు, ఇక మొత్తం అన్ని కూడా స్థావర జంగమాత్మకమైన అంటే కదిలేటివన్నీ కూడా జడచేతనమైనటువంటివి. అంటే ఈ గుట్టలు, కొండలు, రాళ్ళు ఇవన్నీ కూడా జడచేతనమైనటువంటి ఈ సృష్టికి ఏదైతే కారణమైతా ఉందో ఆ సంకల్పం అనేటువంటిదే ఈ జనని. అట్టి సృష్టి 84 లక్షల జీవరాశులకు జనని. ఆ విధంగా ఏర్పడినటువంటిదే ఈ 84 లక్షల జీవరాశులకు కూడా తల్లి. ఇక ఈ చెట్టే మూలము విత్తుకు. చెట్టుకు మూలము విత్తు. మరలా ఇవన్నీ వ్యవహరించాయి, శమించాయి. ఎక్కడికి శమించాయి? ఇవన్నీ వచ్చిన తర్వాత వాటి వ్యవహారాలన్నీ చేసుకొని తిరిగి శమించాయి అంటే పడిపోయినాయి, లేకుండా పోయినాయి. ఎక్కడికి శమించాయి? ఎక్కడికి పోయినాయి అని అంటే ఆ ఎరుకలేనే శమించాయి. ఏ దానిపైన భ్రమ చెంది దీంట్లోకి వచ్చినామో ఈ భ్రమ చేతనే మళ్ళా తిరిగి లేకుండా పోయేదానికి కాక ఎరుక చేతనే ఈ భ్రమ చేతనే నశించినాయి. నశించిన తర్వాత మరి ఎక్కడ పోయేదానికి అవకాశం ఉంది? దాంట్లో నువ్వు కూడుకొనే ఉండవు కాబట్టి ఎక్కడ పోయేదానికి లేదు. పెద్దలు ఏం చెప్తారప్ప అంటే స్థూలము తగులబెట్టబడినను, ఈ స్థూల దేహాన్ని తగులబెట్టేదంటే కాల్చేదో పూడ్చేదో చేసినప్పటికైనా సూక్ష్మాకారణ శరీరములు ఆత్మను అంటిపెట్టుకుని ఉండుటచే తిరిగి పునర్జన్మకు కారణమవుతున్నది. అంటే నీ సంకల్ప భ్రమ అనేటువంటిది ఇడసలే. ఎప్పుడైతే నీలో సంకల్ప భ్రమ అనేటువంటిది ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడే నువ్వు లేకుండా పోతావు. అదే గురుబోధాగ్ని చేత అమరవేంచిన విత్తు మొలవనేరదు అని. పచ్చి విత్తనాలు భూమిలోకి వేస్తే ఎట్లయితే మరుస్తాయో ఈ ఏంచినటువంటి విత్తనం ఎట్లయితే మలచదో ఆ విధంగా గురువు వల్ల నిజమైనటువంటి తత్వాన్ని నీవు ఎరిగి నీవు లేని స్థితిని నీవు పొంది అతీతమైనటువంటి భావములో ఎప్పుడైతే నువ్వు తను వదులుతావో వాటికి నీకు జన్మరహితము. అటువంటి పద్ధతి లేకోకుండా కొద్దో గొప్ప కొంచెం అయినప్పటికైనా కానీ సంకల్పం ఉంటే తిరిగి జన్మకు రాక తప్పదు. అదే ఎరుకలోనే శయనించాయి. క్షితిపై రెండును పుట్టిన చచ్చిన రెంటిని. ఇదంతా కూడా జననం అవుతుంది, మరణిస్తుంది, పరిణమిస్తుంది. ఆ విధంగా ఉండబడినటువంటి అంతా కూడా ఈ క్షితిపై అంటే ఈ భూమిపైన జనించేది, మళ్ళా మరణించేది, పరిణమించేది. అంటే ప్రకృతిలో కూడుకొని చిన్నకాటి నుంచి పెద్దకాటికి వరకు నీ వ్యవహార శైలి అంతా జరుపుకుంటుంది.
ఈ రకంగా నీవు ఈ రీతి కనుగొనవేలా? ఈ రకంగా నువ్వు కనుక్కునే దానికి అవకాశం ఉంది కదేంపా, కనుక్కోనాయనా. ఈ నేల గట్టిగా తానెరుగకుండు. ఈ నేల మాత్రం ఈ రకంగా ఎన్ని జీవరాశులు వచ్చి పాతాడినప్పటికైనా కానీ ఈ భూమి నా యందు ఇంత జగత్తంతా వస్తా ఉంది పోతా ఉందని ఎప్పుడైనా అనుకుంటుందా అంటే ఎప్పుడు కూడా అది అనుకోదు నాయనా. ఎలా చూడాలట ఇప్పుడు? మరి అటువంటి దాన్ని నువ్వు ఏ రకంగా తెలుసుకోవాలంటే ఎలా చూడాలో చెబుతున్నారు. ఆ బట్ట బయలులో ఈ అనంత విశ్వము ఇప్పుడు చెప్పిన ఉపమానముల రీతిగా వచ్చి పోవుచున్నది. ఆ పరిపూర్ణమైన ఆ బట్ట బయలులో ఈ అనంతమైనటువంటి ఎంతో అంతము లేనటువంటి ఈ జగత్ అంతా కూడా వస్తా ఉంది పోతా ఉంది, వస్తా ఉంది పోతా ఉంది నాయనా. ఇదంతా వచ్చిపోయినప్పటికైనా కానీ ఈ లక్షణయుతమైనటువంటి వాడు లక్షణ రహితమైనటువంటి బయలును గుర్తించాడు. ఈ రకంగా వచ్చిపోయేటువంటి దాన్ని గురువు వల్ల ఆ రహస్యమైనటువంటి ఆ మరుగు ఈ ఎరుకకు ఎప్పుడైతే తెలియబడిందో అటువంటి వాడు ఆ లక్షణాన్ని అతను గుర్తిస్తాడు. ఏది? ఎరుక లక్షణాన్ని వదిలిపెట్టి బయలు లక్షణం ఈ రకంగా ఉంటుంది కదా అనేటువంటి స్వభావం చేత తాను ఊహ చేత తాను గుర్తిస్తాడు. అటువంటిగా ఎప్పుడైతే గుర్తించిన తర్వాత ఇక గట్టిగా తాను ఎరుగకుండు కదరా ఈ నేల ఈ రీతి కనుగొన వేళ. ఆ రకంగా ఎప్పుడైతే నేల ఎట్లయితే యథానికి సంబంధం లేకుండా ఉందో ఆ విధంగా తెలియబడినటువంటి మానవుడు ఇదంతా దాని స్వభావం లేదు, దానికి నాకు ఏం సంబంధం లేదు, నా కర్మ కొద్దీ నేను వచ్చిన, నా కర్మ కొద్దీ నేనంతా ఇంతవరకు నా పరిణమించేదంతా నా కర్తవ్య నిర్వహణ నేను నెరవేర్చిన, ఇక నేను లేకుండా పోవాలి అనేటువంటి స్వభావాలు చెంది గురు సాన్నిధ్యం చేరి ఆ గురువు వల్ల ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా తెలియబడిన తర్వాత తాను లేకుండా పోయేటువంటి స్థితిని తాను తెలియబడతాడు. ఈ బయలుని ఇలా దర్శించాడు, ఈ ఎరుకను ఇలా విడిచాడు. ఆ రకంగా స్వభావం చేత ఉన్నది ఉన్నట్టు తెలియబడిన తర్వాత లేనిది లేకుండా దానిపైన భ్రమ లేకోకుండా వదిలిపెట్టేసినాడు. ఈ రకంగా పుట్టుచు గిట్టుచు పలుపొందు తను ఎరుక, పుట్టేది చచ్చేది పలుపొందు తను ఎరుక అంటే ఈ జగత్తు యందు వస్తా పోతా ఉండబడినటువంటి ఈ ఎరుకను విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు గాని, విశ్వడు గాని తైజసుడు గాని ప్రాజ్ఞుడు గాని ప్రత్యేగాత్మలు గాని అంటే ఈ జీవతనువులు, విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మలు గాని, అష్టతనువులు గాని, ఈ జీవతనువులు ఈశ్వర తనువులు ఈ 8 తనువులు గాని, షోడశావస్థలు గాని 16 అవస్థలు 16 కళలతో ఉండబడినటువంటిది, నాద బిందు కళలు గాని, మండల త్రయములు గాని 3 మండలములు ఏవి? చంద్రమండలము, అగ్నిమండలము, సూర్యమండలము అనేటువంటి ఈ 3 మండలములు గాని 16 కళలు గాని ఏ రీతిగా నిర్ణయించబడినప్పటికీ ఇవన్నీ ఈ రకంగా నువ్వు సాంఖ్యం వల్ల ఇవన్నీ తెలియబడినప్పటికైనా కానీ పొందుట అంటే ఆ నిర్ణయాన్ని పొందుట అదంతా కూడా తనువు పద్ధతి. ఇదంతా తనువుతో ఉన్నప్పుడు చేసేటువంటివే కానీ ఇవన్నీ తనువే లేదు అనేటువంటి స్వతసిద్ధమైనటువంటి దాన్ని గుర్తుపడిన తర్వాత ఇక ఏది ఉంది అనేటువంటి నిర్ణయం అక్కడ ఉండదు. ఇక అష్టతను నిరసన చేస్తే ఈ రకంగా 8 తనువులను ఎప్పుడైతే లేవు అనేటువంటి దృఢ నిశ్చయం ఎప్పుడైతే పడిందో ఇటు చిత్ర విచిత్రములు ఎన్నడూ ఎరుగదు. ఏది? ఆ భూమి ఎరుగదు. ఆ భూమి ఎట్లా ఎరగదో ఈ బయలు అట్లా ఎరగదు. ఇవన్నీ చిత్ర విచిత్రాలన్నీ అది ఉంటే జరుగుతా ఉన్నాయి, అది లేని తర్వాత ఏదీ లేదు. ఇది చాలా విచిత్రమండి అంటారట సహజంగా. ఇది ఎంత చిత్రమప్ప, దీని ఆటలన్నీ ఇట్లా చేస్తాంది చూడప్ప, దాంట్లో ఏమీ లేదు, ఇదంతా దీని చేస్తలేను అని చెప్పి సహజంగా అనేటువంటి వాక్యాలు వాడుకలో వింటూనే ఉంటాం. ఇది వార్తీక పద్ధతి. చిత్రం అంటే ఎవడో ఒక ఆయన గీశాడు, అది చిత్రం. చిత్రం అంటే ఏదో వానికి బుద్ధి పుట్టట్టుగా ఏదో ఒక బొమ్మను గీశాడు, అది ఒక చిత్రం అనుకోవచ్చు. కానీ చేసేటువంటి చేష్టలు కూడా చిత్రాలే. కానీ ఏ పటంపై, ఏ కాగితంపై, ఏ తెరపై చిత్రం గీయబడినదో ఈ కాగితం గాని ఆ తెర గాని ఈ చిత్రమును ఎరుగదు. ఇది కూడా గుర్తే. ఈ చిత్రాన్ని గీసేదానికి కూడా
ఒక ఆధారం కావాలి కదా. అదే కందార్థం మంచి రాలేదే. పరిపూర్ణమనేటి పలకే ఎరుకను బల్పాక్షరములు ఎచ్చటగనినం తిరమై ఉన్నది కనుకొని ఎరుకను బల్పాక్షరముల ఇక కట్టిపెట్టు, ఎవరికీ తెలియదు ఇది మూలగుట్టు అని పరిపూర్ణమైనటువంటి ఆ పలక మీద ఈ ఎరుక అనేటువంటిది ఈ బల్బం తీసుకొని దాంతో ఈ ఎన్నో అక్షరాలు, అదే ఈ జగత్తు నీవు సంబంధించినటువంటి అక్షరాలన్నీ ఎన్ని రాసి అయిపోయిన తర్వాత పలక నిండుతాంది చెడిపేస్తాడు, పలక నిండుతాంది చెడిపేస్తాడు. కానీ పలక అదే రకంగా ఆ రకంగానే ఉంది కదా, పలక ఎక్కడా బాలేదు కదా. ఈ వచ్చేటువంటి బల్బం మరిగిపోయా, రాసేవాడు లేకుండా పోయా, అక్షరాలన్నీ లేకుండా పోయా. ఆ విధంగా ఆ పలకేం ఎరగదు కదా. అట్లనే ఏ పటముపై, ఏ కాగితంపై, ఏ తెరపై చిత్రము గీయబడినదో ఈ కాగితం గాని ఆ తెర గాని ఈ చిత్రమును ఎరగదు. గీసిన వాడికే తెలుసు, కర్తకే తెలుసు. ఇక్కడ మూడు ఉన్నాయి. దృశ్యము, ద్రష్ట ఉన్నాడు, దృక్కు ఉన్నాడు. ద్రష్ట, దృక్కు, దృశ్యము ఈ మూడు కూడా ఉన్నాయి. ఈ మూడుగా ఉన్న త్రయ పద్ధతి సరే ఇది ఎక్కడా చూడలేదండి, విచిత్రం అన్నాడట. ఇవన్నీ ఉన్నాయి కానీ ఇదంతా ఒక విచిత్రంగా ఉంది అంటే అర్థం ఏమిటి? కర్త లేడు, కారణం లేదు, కార్యం కూడా లేదు, రాసినోడు లేడు, రాసినటువంటి ఆ అక్షరాలు లేవు, ఆ కనపడేదానికి ఆ స్థలము లేదు. ఆ విధంగా లేదు. కానీ సంఘటన అయినది కలిగింది అంటే ఇది రాసినట్టుగా గుర్తులు మాత్రం ఉన్నాయి, ఉన్నట్లు తోచింది, వ్యవహరించినట్లు తోచింది. ఒక కాలమందు లేకుండా పోయింది, కాలమే లేనిదైంది. ఒక కాలమట్లు లేకుండా తోచిందంటే కాలమే లేదు. ఎట్లా లేదు? నిన్నటి కాలం ఈ పొద్దుటికి రకంగా లేదు, ఈ పొద్దుటిది రేపటికి ఏ విధంగా ఉండదో ఆ విధంగా ఈ కాలమే లేనిదైంది. కాబట్టి అన్ని విచిత్రాలకు కాలం అధిష్టానము, అన్నిటికీ ప్రధానమైనటువంటిది కాలమే ప్రధానము. ఏ దానికి కూడా కాలంతోనే సరిపెట్టుకొని ముడిపెట్టుకోవాల్సిందే. కాలం అనేటువంటిది అవకాశం ఇస్తేనే ఆ కాలంలోనే ఈ జీవ జగత్తులన్నీ కూడా నడుస్తున్నాయి. మొట్టమొదటిది అన్నిటికీ కారణమైనటువంటిది కాలమే. కాబట్టి అన్ని విచిత్రాలకు కాలం అధిష్టానము. సంకల్పము, శూన్యము కాలములో ఏర్పడుతున్నాయి. నువ్వు సంకల్పించుకునేది లేదని వదిలిపెట్టేది కూడా ఆ కాలంలోనే జరుగుతున్నాయి. కాబట్టి అన్నిటికీ మూలాధారమైనటువంటిది కాలమే. అవి విచిత్రాలు, చిత్రాలు కావు. అవి విచిత్రాలు కావు, చిత్రాలు కావు. త్రిపుటి లోపలివి చిత్రాలు, త్రిపుటి లోపలివి చిత్రాలు. త్రిపుటి నీలో ఉండబడినటువంటి త్రిపుటి ఏది? ద్రష్ట, దృక్కు, దర్శనము ఈ మూడు ద్రష్ట, దానిలో ఏర్పడేటువంటివే ఈ చిత్రాలు. ద్విపుటిలోనివి విచిత్రాలు. ద్విపుటి దేహం, ఆత్మలో ఈ రెండు ద్విపుటి, వీటిలో ఏర్పడేటివి విచిత్రాలు. కాబట్టి అది సంకల్పించేది, ఇది ఆచరించేది. త్రిపుటి సంకల్పించేది, ఈ ద్విపుటి ఆచరించేది. ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధాలు. కాబట్టి పుట్టుచు గిట్టుచు పొలుపొందు తనువు ఎరుక ఇట్టు విచిత్రములు ఎన్నడు ఎరుగదు బయలు. కాబట్టి ఇదంతా ఈ ఎరుకకు సంబంధించినటువంటిదే. ఈ ఎరుకతో కూడుకొనే వస్తా ఉంది, పోతా ఉంది. కాబట్టి ఈ విషయాలను, ఈ విచిత్రాలన్నింటినీ ఎప్పుడు కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ఆ బట్టబయలు ఎరుగదు. బట్టబయలులో కాలం అనే నిర్ణయమే లేదు. ఇంకా బట్టబయలు నిన్నుందప్ప, రోజేపు కనపడింది, ఇప్పుడు కనపడలే అనేదానికి ఏమైనా ఉందా? ఆ బట్టబయలు ఎల్ల వేళలా ఆ కాలం కాటికి ముందే బట్టబయలు అనేటువంటిది కాలంతోనే సంబంధం లేకోకుండా ఉండబడినటువంటిదే బట్టబయలు. కాలం అనే నిర్ణయమే లేనప్పుడు సంకల్ప శూన్యములకు అవకాశమే లేదు. కాలమే లేనప్పుడు నువ్వు నిర్ణయించేదేంది, సంకల్పించుకునేదేంది? ఆ సంకల్పం లేదు అనేటువంటిది ఏమిటిది? కాబట్టి ఈ మూడు విషయాలకు కూడా సంకల్ప శూన్యము అనేటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు నాకు సంకల్పం వచ్చింది, నేను అప్పుడు నాకేదో మతికొచ్చింది, ఇప్పుడు దాన్ని ఆచరించినా రేపటికి లేదప్ప ఇది నేను ఏదో అనుకోండి, కానీ అది అప్పుడే మర్చిపోతా అనేటువంటిది ఆ సంకల్పము లేదు.
ఆ కాలంలో చేసినటువంటి ఆ పని లేదు. అది శూన్యమైనటువంటి ఆ భావన లేదు. ఈ మూటికి కూడా ఆ పరిపూర్ణమందు ఆ బట్టబయలందు అవకాశమే లేదు. సంకల్ప శూన్యములకు అవకాశమే లేనప్పుడు సర్వం ఎవరికి ఎరుక? ఆ సంకల్పము, ఈ శూన్యము, ఈ అవకాశము, ఈ మూడు ఎప్పుడైతే లేకుండా పోతాదో ఈ సర్వముతో కూడుకొని ఉండబడినటువంటిది ఈ ఎవరికి ఎరుక? ఎవరికప్ప ఎరుక? ఏమీ లేనటువంటి వానికి ఎరుక అనేది లేదు. కాబట్టి ఉన్నదా లేదా ఆ నిర్ణయంతో నాకు పని లేదు. అది ఉందో లేదో దానికి నాకు సంబంధమే లేకోకుండా ఉండబడినటువంటి దాంతో అది ఉందనేది లేదు, దానికల్లా చూసేది లేదు, అది గుర్తులో పెట్టుకునేది లేదు. లేదు అనేటువంటి భావన లేదు. దాన్ని లేదని చెప్పి నిరసించేటువంటి పద్ధతి కూడా ఈ రెండు లేవు నాయనా. ఆ నిర్ణయంతో నాకు పనే లేదు. అవన్నీ చిత్రములు విచిత్రములు, ఇవన్నీ చిత్రాలు విచిత్రాలు మాత్రమే గాని వస్తా పోతా అంటాయి, అంతేగాని నాకు వాటికి సంబంధం లేదు కదరా. ఈ నేల నీవి రీతి కనుగొనవేలా. కాబట్టి ఈ నేల ఈ రకంగా ఉంది కదేంపా, ఆ రకంగా నువ్వు ఎందుకు కనుక్కోలేకోకుండా పోతా ఉండావు? ఆ రీతిగా బట్టబయలను దర్శించి బట్టబయలను గురుడు చూపినగా కనులట్టే పుడమి అందునను పట్టు విడువక. చూడు, గురుడు చూపినటువంటిది కనులట్టే, ఏ దృష్టితో నువ్వు చూసినావు ఆ దృష్టితో పుడమి అందులను పట్టు విడువక. ఈ భూమిపైన గురువు చూపించినటువంటి ఆ సందర్భాన్ని ఈ తర్వాత గురువు ఎల్లవేళలా మన సాన్నిధ్యంలో ఉండడు, మనము గురు సాన్నిధ్యంలో ఉండము. కానీ ఆ చూపించినటువంటి ఆ చూపును ఏ చూపుతో నువ్వు తెలియబడినావో దాన్ని అట్లే నువ్వు దిట్టంగా దృఢపరచుకొని ఈ పుడమి యందు అంటే ఈ భూమిపైన అందున నువ్వు పట్టు విడువక. నువ్వు సకల వ్యవహారము చేస్తాన్నప్పటికైనా కానీ ఏ దృష్టితో అతీతమైనటువంటి దాన్ని నువ్వు తెలియబడినావో దాన్ని ఆచరణలో ఉంచుకొని పట్టు విడువక, గుట్టు మరువక దిట్టమైపోవే ఆత్మ మేలుకొనవే. చూడు, ఓ ఆత్మ మేలుకొనవే అనే దాంట్లో ఇదంతా కనుల పుడమి యందునను పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే ఆత్మ మేలుకొనవే. మేలుకొలుపుల్లో వచ్చేటువంటి వాక్యం ఇది. ఆ రకంగా ఉండాలి నాయనా. అలా దిట్టమైపోయాడు. ఇలా ఎవరైతే ఉన్నవాడు ఉన్నట్లుగా ఉండి ఎరుక విడిచి బట్టబయలుగా ఉండిపోయిన వారికి అట్టి దేశికేంద్రుల యొక్క అపారమైనటువంటి అయిపోయింది. టవర్ తగలేదేమో. ఫోన్ వచ్చా. సరే, 4 నిమిషాలు ఉంది. ఇది శ్రీమద్ భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే అచల లక్షణం నామ తృతీయ అధ్యాయము సమాప్తం. హరి ఓం. జై గురు. మంగళము మంగళంబు మహనీయ గురునకు మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.